రాజులు, దేశాధిపతులు ఉండే కోటలు కట్టేటప్పుడు అవి వర్షానికి, తుఫానుకి, భూకంపాలకు, అలాగే శత్రువులు దాడి చేసినప్పుడు వారి ఆయుధాలు, బాంబులు కావచ్చు, బుల్లెట్లు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, అన్నిటిని తట్టుకునే విధంగా అలా ఉండాలని 10 సార్లు చెక్ చేసి కోటలు కడతారు. ఆ రాజు లేక అధిపతి కానీ ఆ కోటలో ఉన్నాడంటే చాలా సేఫ్గా ఉన్నట్టే. మన జీవితాల్లో కనపడిన శత్రువుతో పోరాటాల్లో సేఫ్గా బ్రతకాలంటే ఉన్న ఏకైక కోట యేసుక్రీస్తు. కీర్తన గ్రంథం 62 కీర్తన 2వ వచనం, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. యేసుక్రీస్తులో జీవించడం అంటే వాక్యానుసారం జీవించడం అని అనేకసార్లు మనం చెప్పుకున్నాం. ఒకవేళ యేసుక్రీస్తులో జీవిస్తే మన జీవితంలో తుఫాన్ లాంటి సడన్ కష్టాలు వచ్చినా, భూకంపాలు వంటి రోగాలు వచ్చి ప్రపంచం కదిలినా, మరణం వంటి శత్రువు వచ్చి జనాలందరినీ తీసుకుని వెళ్ళిపోయినా మనం మాత్రం కదిలింపబడం. యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో క్లియర్గా ఒక మాట చెప్పారు, ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అని. ఆయన మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే ఎలాంటి కష్టం వచ్చినా కదల్చబడము.